90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అంటే ఒక సాంగ్ కూడా పాడలేరు అని బయటికి నెట్టేసిన ఎల్ఆర్ ఈశ్వరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సిరి సంపదలు సొంతం చేసుకున్న కలయిమామని ఎల్ఆర్ ఈశ్వరి గారు ఎలా 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 టర్న్ అయింది అసలు? అది ఆ కసి అక్కడి నుంచి వచ్చిందా నెట్టేసినప్పుడే? ఇప్పుడు మా సాంగ్ పాడటానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని బయటికి నెట్టేశారని విన్నాను నేను. ఈజ్ ఇట్ కరెక్ట్ అమ్మా? కరెక్టే. అదే లరీశ్వరిని ఇది నా ఆర్టిస్ట్ అన్నారు, అది వచ్చింది. ఎక్కువ దెబ్బలు ఎక్కువ తిన్నాను బాబు, ఎక్కువ. అందరూ అలాగ మాట్లాడతారు. ఇట్లాగ మాట్లాడేటప్పుడు వాళ్ళు మొక్కయి మనం కొట్టినట్టు అవ్వాలి, అలాగా పాడాలి. రివెంజ్. నాకు ఆ నెట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా దగ్గర కూడా పాడారు కదా మళ్ళీ. రివెంజ్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, ఎలాగైనా సరే అది పాడలేదు వాళ్ళు. నేను పాడతానండి అని కరెక్ట్గా పాడేస్తాను. వాళ్ళు ఏదైనా అనుకోని నాకు అక్కర్లే. మనం ఇంట్లో కూర్చున్నట్టు ఉంది కదా ఇప్పుడు మనం మాట్లాడింది, అలాగే అందరూ ఇలానే ఉండాలి. ట్యాగ్ లైన్స్ మన పేరు ముందు ఉంటాయి, మనకెందుకు? మీరు అలా ఉంటారు కాబట్టే ఇప్పటికి కూడా ఆ పేరు అలానే ఉంది పదిలింగా. అంటే విజువల్గా చెప్పాలంటే చాలా మంది చెప్తుంటారు, నేను విన్నాను, మరి నిజమో కాదు నాకు తెలియదు. చెప్పమ్మా. ఐటమ్ సాంగ్ పాడతారు కాబట్టి ఎల్ఆర్ ఈశ్వరి గారు మిగతా సింగర్స్ కొంత ఆమెను చూడటం తగ్గించి చూస్తారు, పెద్దగా గౌరవం ఇవ్వరు, కొంచెం అవాయిడ్ ఐ డోంట్ చేస్తారు. కేర్. నిజమా అది? ఐ డోంట్ కేర్. నేను కేర్ చేస్తే నాకు పోతుంది కదా బాబు, నాకు పరువు ప్రతిష్ట పోతుంది కదా. అది కేర్ చేయకుండా నేను పాడాను. అదే లరీశ్వరి. బట్ అలా చూసినప్పుడు బాధ వేసిందమ్మా మనకు. నవ్వుకున్నారు. ఉండేది అంతే. అలాగే మీరు అనుకుంటున్నారు, రండి మీరు రండి, నేను ఎక్కదా పాడదా కరెక్ట్గా వచ్చేస్తారు సుబ్బిరామిరెడ్డి గారు. అమ్మాయిరా అని తీసుకొని లేనా రాజా ఆయన నేను పాడతా. నిజంగా లేసేసారు థియేటర్లో అంతా అప్పుల్లో. అంత పెద్ద శాస్త్రి స్టేడియం ఉంది కదా, అందులో బాగా మన సుబ్రహ్మరెడ్డి గారు చాలా బాగా చేస్తారు. నాకు బాగా హుషారిస్తారు. బాగా చేస్తారు ప్రోగ్రామ్స్ ఆయన కూడా. హుషారిస్తారు. నేను పాడేటప్పుడే నాకు వన్స్ మోర్ అంటే కానీ అంటారు, పాడు పాడు అంటారు. ఈవిడికి వన్స్ మోర్ వచ్చిందే అని అలాగుంటారు. చాలా ఇష్టం సుబ్రహ్మరెడ్డి గారు. ఇంటికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, డేట్ నోట్ చేసుకోమా, మన ప్రోగ్రాం ఉంది, ఎక్కడెక్కడో చెప్తారు. ఆ ఊరంతా నాకు తెలియలేదు, పోదాం పాడేసి. మీ అదృష్టం ఏంటంటే మీ పాటలకి ఏజ్ లిమిటే ఉండదు అసలుకి. చిన్న వయసు నుంచి 90-100 సంవత్సరాలు ఉన్న ముసలోడి వరకు కూడా మీరు ఒకసారి మైక్ పట్టుకున్నారంటే ఇంకా డ్యాన్స్లు వేయాల్సిందే ఖచ్చితంగా. అదే ఈ జనరేషన్లోనే ఇలా అనుకుంటున్నాం మీ గురించి. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత పెద్ద ఎత్తున ఎవరి గురించి రాయరు. అప్పుడు ఎలా అసలుకి హ్యాండిల్ చేయగలిగారు ఇంత ఇంత ఫేమ్? అసలుకి తెలీదు బాబు, ఎట్లాగా హ్యాండిల్ చేసాము, ఎలాగ పాడాము. పాట అంటే అంత ప్రాణం. పాడేటప్పుడే చనిపోవాలి. అది ఒక్కొక్క ఎవరైనా ఒక పాట ఇది ఇలాగ పాడితే వాళ్ళు ఏదో పాడి ఉంటారు పాపం, బాగానే ఉంటుంది. అది ఇలాగ పాడితే ఎలా ఉంటుంది, నేను సపరేట్గా కూర్చొని అది హమ్ చేస్తూ ఉంటాను. ఇలాగ పాడితే ఇలాగ బాగుంటుందే, ఎందుకు వాళ్ళు అలా పాడలేదు అని అనుకుంటాను. పాడితే బాగుంటుంది, మనకు వచ్చేటప్పుడు అలా పాడదాం.